Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 324. విరాట్ దక్ష వినలేదా వినిందా అని ఆలోచిస్తూ ఉంటేనే దీక్షిత ఫోన్ చేసి ఏంటి విరాట్ 10 అవుతుంది, ఈ టైంకి ఇంటికి వస్తానన్నావు ఇంకా రాలేదు అంది. ఎందుకు అని విరాట్ అడిగేసరికి ఏమైంది విరాట్ నీకు? అత్తయ్య గారిని హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి వస్తానని అన్నావు కదా అనగానే అవునా, నేను మర్చిపోయాను, ఏదో ఆలోచిస్తూ మర్చిపోయాను రా, సారీ, వస్తున్నాను అన్నాడు. త్వరగా రా, అత్తయ్య నేను రెడీగా ఉన్నాం అనగానే సరే, బాబుని దక్ష దగ్గర వదిలేసి వెళ్దామా అని అడగడంతో సరే అని చెప్పింది దీక్షిత. విరాట్ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మని దీక్షితని బాబుని తీసుకుని ఇందిరా వాళ్ళ ఇంటికొచ్చి వాళ్ళ అమ్మగారిని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నామని చెప్పి బాబుని దక్షకి అప్పగించడంతో వాడిని ఒక్కసారిగా గుండెలకి హత్తుకుంది దక్ష. ఏమైంది, ఏదో సంవత్సరాల తర్వాత వాణ్ణి చూస్తున్నట్టు అలా హత్తుకున్నావని దీక్షిత నవ్వుతూ అడిగేసరికి ఏమో అక్క, చాలా రోజులైనట్టు అనిపించింది, వీడిని నేను చూసుకుంటానులే, మీరెళ్ళండి, వీడి మందులెక్కడా అని అడిగేసరికి విరాట్ షాక్ అయితే దీక్షిత కూడా ఆశ్చర్యపోయి వీడికి మందులు వాడుతున్న విషయం నీకెలా తెలిసే అని అడిగింది. అదే మొన్నెప్పుడో హాస్పిటల్‌కి తీసుకువెళ్తే ఆ రోజు హాస్పిటల్‌కి వెళ్ళిన విషయం బావగారు ఆయనకి చెప్పారంట. ఆయన నాకు చెప్పారు అనగానే, అవునా! సరేలే అంటూ మందుల కవర్ కూడా ఇచ్చి ఇందులో సిరప్ ఉంది, మధ్యాహ్నం పప్పన్నం తినిపించిన తర్వాత తాగించు అని చెప్పింది. సరే అత్తయ్య గారు జాగ్రత్త అని దక్ష లోపలికెళ్ళగా దీక్షిత వాళ్ళ అత్తగారిని తీసుకొని విరాట్‌తో కలిసి హాస్పిటల్‌కెళ్ళింది. దక్ష ఏడుస్తూ ఒక్కసారిగా తన గదిలోకి రావడంతో రేఖ కంగారు పడుతూ నువ్వే ఇంట్లో అందరికీ చెప్పేలా ఉన్నావు, ఏడవక దక్ష, వీడొచ్చాడని తెలిస్తే రక్ష కూడా పైకొస్తుంది అని అంది రేఖ. నా వల్ల కావడం లేదా ఆంటీ, వాడికెంత వయసుందని ఇంత పెద్ద జబ్బు, దేవుడు కూడా మనసు లేకుండా పోయిందాంటీ అని ఏడుస్తూ ఉంటే నిజమే, దేవుడు ఇలాంటి విషయాల్లోనే పరీక్షలు పెడుతూ ఉంటాడు, నువ్వు దయచేసి ఏడవకే, ఈ విషయం ఇంట్లో తెలిసిందంటే మీ అక్కకి తెలియడానికి నిమిషం కూడా పట్టదు, ఒకవేళ ఇప్పుడు తెలియకపోయినా మీ అక్కని చూస్తే మీ వాళ్ళందరూ ఏడ్చేస్తారు, అలా మీ అక్కకి డౌట్ వస్తుంది, దయచేసి మీ అక్క ప్రాణం గురించి ఆలోచించి బాబు గురించి ఏడవడం ఆపవే, ప్లీజ్ దక్ష అని రేఖ బ్రతిమాలుతూ ఉంది. అక్క, బాబుని తీసుకుని పైకి వెళ్ళిపోయావేంటే, కిందికి రాని రక్ష అరుపులు వినిపించడంతో అదిగో రక్ష వచ్చేస్తుంది, కళ్ళు తుడుచుకో అని చెప్పగానే బాబుని రేఖ చేతికిచ్చి అదే రూంలో ఉన్న వాష్రూంలోకి వెళ్ళిపోయింది. రక్ష వచ్చేసి అక్కెక్కడ ఆంటీ అని అడగడంతో బాత్రూంలోకి వెళ్ళింది అనగానే అవునా అంటూ బాబుని ఎత్తుకుని ఓర్ చిన్నోడా ఏం చేస్తున్నావ్, రాపద, పిన్నితో కలిసి ఆడుకుందు గాని అంటూ రక్ష బాబుని కిందకి తీసుకుని వెళ్ళిపోయింది. రేఖ ఊపిరి పీల్చుకుని రక్ష వెళ్ళిపోయిందిరా దక్ష అని పిలవడంతో బయటకొచ్చిన దక్ష చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయింది. మధ్యాహ్నం పప్పన్నం తినిపించి సిరప్ తాగిస్తున్న దక్ష వైపు చూసి ఎందుకే ఆ సిరప్ అని ఇందిర అయోమయంగా అడిగేసరికి వీడికి మధ్య జలుబు తరచూ వస్తున్నాయంట, అందుకే తగ్గడానికి అని అబద్ధం చెప్పింది దక్ష. ఆ తర్వాత ఒకరు ఆడుకుంటూ ఉంటే వాడికి ఏదైనా అవుతుందని దక్ష కంగారు పడుతూ ఉంటేనే రక్ష గాల్లోకి ఎగరేసి ఆడుతూ ఉండేసరికి ఒక్కసారిగా దక్ష షాక్ అయ్యి బాబుని లాక్కుని నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు వాణ్ణలా గాల్లో ఎగరేసి ఆడుతున్నావు అని అరిచింది.
ఇందులో ఏముందక్క, చిన్నపిల్లల్ని ఇలాగే కదా ఆడిస్తారు అంది. నోర్మొయ్, మళ్ళీ అలాగే మాట్లాడతావు? నువ్వు అలా గాల్లో ఎగిరేయడం వల్ల గాలి ప్రెషర్కి వాడికి ఊపిరి ఆడకపోతే అక్కకేం సమాధానం చెప్తావు అని అడిగేసరికి అయోమయంగా చూసింది రక్ష. మరొక వైపు అక్క అలా అరుస్తూ ఉంటే కళ్ళలో నీళ్లు కూడా తిరిగాయి. ఆ అరుపులకి అందరూ హాల్లోకి పరిగెత్తుకొస్తే వంటగదిలో ఉన్న రేఖ కూడా పరిగెత్తుకొచ్చి రక్షని తిడుతున్న దక్షని, గుండెలకి హత్తుకున్న బాబుని చూసి విషయం ఏంటో అర్థం కావడంతో కంగారుగా దగ్గరికెళ్ళింది. ఏమైందే, ఎందుకు దాన్నలా తిడుతున్నావని ఇందిర అడిగేసరికి పిల్లాడిని గాల్లో ఎగరేసి ఆడుతోందమ్మా. అక్క మన మీద నమ్మకంతో వాడిని మన మీద వదిలేసి వెళ్తే ఇలాగా పిల్లాడిని చూసుకునేది అంది. నారాయణ ఇందిర అయోమయంగా చూసుకుంటూ పిల్లల్ని అలాగే కదమ్మా గాల్లో ఆడిస్తాం. ఇప్పుడు అంత పెద్ద తప్పు రక్ష ఏం చేసిందని తన మీద అలా అరుస్తున్నావు? పాపం చూడు ఏడుస్తుంది రక్ష అని నారాయణ చెప్పడంతో, అది కాదు నాన్న, బాబు గుండె అని అంటుంటే, అది కాదు వాడికి దగ్గు జలుబు చేసింది కదా, అలా గాల్లో ఎగరేసి ఆడిస్తే ఆ గాలికి గుండె అలసిపోతుందని దక్ష అలా చెప్తోంది అంతే కదమ్మా అని అంది రేఖ. ఆ మాటకి కాసేపట్లో తనేం నోరు జారబోయిందో అర్థం కావడంతో ఒక్కసారిగా కంగారు పడిపోయింది దక్ష. రేఖ అప్పటికే కోపంగా చూస్తూ ఉండడంతో దక్ష వైపు అందరూ అయోమయంగా చూస్తుంటే, అవును, ఆ కారణంతోనే అలా చేశాను అని అంటూ ఉంటే రక్ష అక్కడి నుంచి అలిగి వెళ్ళిపోతూ ఇక నేను పిల్లల్నెవ్వరిని ఎత్తుకోనులే అని చెప్పి వెళ్ళిపోయింది. అది కాదు రక్ష అని దక్ష అంటుంటే, అదిప్పుడు అలిగిందిలే, కాసేపటికి అదే సెట్ అవుతుంది. నువ్వలా గట్టిగా అరిచేసరికి అసలు మాకేమీ అర్థం కాలేదని ఇందిర అనగానే బిక్కమొహం వేసుకుని కాసేపట్లో దొరికిపోయేదాన్ని అనుకుంది దక్ష. ఇక అందరూ ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్లడంతో దక్ష చేపట్టుకుని పక్కకి తీసుకెళ్లి, నేను మీ ఇంట్లో పని మనిషిని కాకపోయి ఉంటే ఇప్పటికిప్పుడు నీ చెంపలు పగలగొట్టాలని అనిపిస్తోంది అంది రేఖ. ఆంటీ అని దక్ష బిక్కమొహం వేసుకోవడంతో మరి లేకపోతే ఏంటి? ఓకే, రక్ష అలా ఎగరేసి ఆడుతూ ఉంటే నీకు భయం వేసింది కరెక్టే. కానీ పాపం రక్షకి బాబు పరిస్థితి తెలీదు కదా! తెలిసి అలా ఎందుకు చేస్తుంది? నువ్వు నెమ్మదిగా చెప్పాలి. ఇలా ఉంది పరిస్థితి. ఎవరు ఎగిరేసి ఆడిపిస్తున్నారని మనం ఆడిపించకూడదని నెమ్మదిగా చెప్తే సరిపోతుంది. నేను రావడం నిమిషం లేట్ అయ్యున్నా నువ్వందరి ముందు నిజం చెప్పేదానివి అని అంది రేఖ. వాడు ఉదయం ఇంటికొచ్చినప్పటి నుంచి అదే విషయం గురించి ఆలోచిస్తున్నాను కదా! నేనేం మాట్లాడుతున్నానో నాకు అర్థం కావడం లేదు ఆంటీ అంది. ఏడ్చినట్టే ఉంది. అమ్మో, ఎంత పెద్ద గండం గడిచిందో! ఈ విషయం మన ఇంట్లో తెలిసుంటే ఖచ్చితంగా మీ అక్కకి తెలియడానికి ఎక్కువ టైం పట్టేది కాదు. అప్పుడు మీ అక్క చావుకి స్వయంగా నువ్వే కారణం అయ్యేదానివి. చూడు దక్ష, పరోక్షంగానో లేదా ప్రత్యక్షంగానో మీ అక్కకి ఇలాంటి కాంప్లికేషన్స్ వల్ల పిల్లాడికి ప్రాబ్లం రావడానికి నువ్వే కారణమయ్యావు. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఆలోచించాలి గాని ఇంకాస్త దారుణంగా మారుస్తున్నావు అని అంది రేఖ. దక్ష ఏడుపు మొహం వేసుకోవడంతో ఇంకొకసారి నువ్వేం మాట్లాడుతున్నా నీ మాట మీద, నీ బ్రెయిన్ మీద నీకు కంట్రోల్ ఉండాలి. లేదంటే చాలా కష్టం. తర్వాత నీ ఇష్టం. నీ అరుపులకి పాపం వాడు కూడా బెదిరిపోయాడని ఏడవడానికి సిద్ధంగా ఉన్న పిల్లాడిని ఎత్తుకుని వెళ్ళిపోయింది రేఖ. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe.